70 ఏళ్ల వయసు అంటే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే వయసు. మహా అయితే కొత్త తరం హీరోలకు తండ్రి పాత్రను చేసే వయసు. కానీ వయసులో పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోయాడు కమల్. ఒకప్పటి ప్రయోగాలు ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు కమల్ మైండ్ మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ తో నిండిపోయింది. విక్రమ్ అతనే, భారతీయుడు అతనే, టగ్ లైఫ్ లో హీరో అతనే, కల్కిలో విలన్ అతనే. ఎటు చూసినా కమల్ కనిపిస్తున్నాడు. 70 ఏళ్ల వయసులో అతను చేస్తోన్న యాక్షన్ సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సినిమాను మించి మరో చిత్రంలో కమల్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము రేపుతున్నారు. భారతీయుడు 2 చూస్తే కమల్ ఎప్పుడు కనిపించినా ఫైట్స్ చేస్తూనే కనిపించారు. అలాగే టగ్ లైఫ్ లోనూ సేమ్ ట్రెండ్ రిపీట్ చేయనున్నట్లు టీజర్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివుతో నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు. అన్బు అరివు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. వీరితో కమల్ సినిమా చేయడం అంటే ఆ యాక్షన్ ఫిల్మ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 70 ఏళ్ల వయసు అంటే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే వయసు. మహా అయితే కొత్త తరం హీరోలకు తండ్రి పాత్రను చేసే వయసు. కానీ వయసులో పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోయాడు కమల్. ఒకప్పటి ప్రయోగాలు ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు కమల్ మైండ్ మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ తో నిండిపోయింది. విక్రమ్ అతనే, భారతీయుడు అతనే, టగ్ లైఫ్ లో హీరో అతనే, కల్కిలో విలన్ అతనే. ఎటు చూసినా కమల్ కనిపిస్తున్నాడు. 70 ఏళ్ల వయసులో అతను చేస్తోన్న యాక్షన్ సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సినిమాను మించి మరో చిత్రంలో కమల్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము రేపుతున్నారు. భారతీయుడు 2 చూస్తే కమల్ ఎప్పుడు కనిపించినా ఫైట్స్ చేస్తూనే కనిపించారు. అలాగే టగ్ లైఫ్ లోనూ సేమ్ ట్రెండ్ రిపీట్ చేయనున్నట్లు టీజర్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివుతో నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు. అన్బు అరివు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. వీరితో కమల్ సినిమా చేయడం అంటే ఆ యాక్షన్ ఫిల్మ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.